హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ తందూరి. మీలో ఎంతమందికి చికెన్ తందూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చాలా సాఫ్ట్గా జ్యూసీగా. ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం, ఓవెన్ లేకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కప్పు పెరుగు, కారం, ఉప్పు అనేది మీకు స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. కారం, చికెన్ మసాలా లేదంటే చికెన్ తందూరి మసాలా తీసుకోవాలి. నేను చికెన్ మసాలా తీసుకున్నా. గరం మసాలా, కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. నీట్గా కడుక్కొని తీసుకున్న చికెన్ ముక్కలకు ఈ మసాలా మొత్తం పట్టించాలి. ఒక 5-6 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ముక్కలకు మసాలా బాగా పడుతుంది, చాలా సాఫ్టీగా జ్యూసీగా కుక్ అవుతుంది. 5-6 అవర్స్ తర్వాత మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఆప్షనల్, మీ ఇష్టం. దీనికోసం ఒక వెడల్పు గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 20-30 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు రెండు వైపులా ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. కుక్ అయిందో లేదో అని స్పూన్ పెట్టి చెక్ చేయాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, సాఫ్టీగా. ఇలానే అన్నీ ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటే అంతే, చికెన్ తందూరి రెడీ. సింపుల్గా వేడి వేడిగా తినచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.